రేడియో సిటీ నువ్వు నేను ఆర్జే అనుష. రేడియో సిటీ నువ్వు నేను ఓ సినిమాలో ఇవాల్టి సినిమా ఫ్యాషన్. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది మధుర్ భండార్కర్. ఈ సినిమాలో ఎందరో గొప్ప నటులు నటించడం జరిగింది. ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్, ముగ్ధా గాడ్సే, సమీర్ సోని, అర్బాజ్ ఖాన్ వంటి వారు ఎందరో. అక్టోబర్ 29, 2008 రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ గా నిలిచింది. ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది సలీం సులైమన్. ఈ సినిమాలో చూసుకుంటే మొత్తానికి 10 పాటలున్నాయి. ఇందులో నా పర్సనల్ ఫేవరెట్ ఏది అంటే ఫ్యాషన్ కా జల్వా అనే సాంగ్ నచ్చుద్ది. అండ్ ఆల్సో మర్ జావన్ ఆ సాంగ్ కూడా భలే అనిపిస్తుంది అబ్బా. సో ఈ సాంగ్స్ లో ఏంటంటే ఒక యాటిట్యూడ్ తో పాటు పవర్ కూడా ఉంటది, విచ్ ఇస్ రియల్లీ నైస్ కదూ. సరే, మరి సినిమా విషయానికి వస్తే మేఘ్నా మథుర్, అదేనండి మన ప్రియాంక చోప్రా. ఆమె ఒక ఆస్పైరింగ్ మోడల్. ఆమెకి ముంబై వెళ్లి ఒక సూపర్ మోడల్ అవ్వాలనేది కోరిక. కానీ వాళ్ళ నాన్నగారికి మాత్రం ఆమె ఒక చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలని అనుకుంటారు. కానీ మేఘనా మాత్రం తన మోడలింగ్ కెరియర్ ని పర్స్యూ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీని, ఇల్లుని వదిలేసి ముంబై బయలుదేరుతుంది. అక్కడ వెళ్లి తన పాత ఫ్రెండ్ అయినటువంటి రోహిత్ ని కలుస్తుంది. రోహిత్ ఇస్ ఆల్సో అన్ ఆస్పైరింగ్ డిజైనర్. వినయ్ కోష్లా అనే ఒక డిజైనర్ దగ్గర అసిస్ట్ చేస్తూ ఉంటారు. ఇనీషియల్ డేస్ లో మేఘనా చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు. ఎన్నో సెవరల్ ఆడిషన్స్ ఇస్తారు గానీ షీఈస్ రిజెక్టెడ్. అదే టైంలో తను ఇంకొక స్ట్రగ్లింగ్ మోడల్ అయినటువంటి మానవ్ ని కలుస్తుంది. రాహుల్ అరోరా, హీస్ అ ఫ్యాషన్ ఐకన్. ఆయన ఫ్యాషన్ షోలో మేఘనా సూపర్ మోడల్ అయినటువంటి సొనాలిని కలుస్తుంది. ఈ రోల్ ప్లే చేసింది కంగనా రనౌత్. మేఘనా సొనాలిని చూసి అట్లా ఉండిపోతారు. సో అక్కడ షో కొరియోగ్రాఫర్ క్రిస్టిన్ అయితే ఫస్ట్ గా నువ్వు అలా అవ్వాలి అంటే మంచి పోర్ట్ఫోలియో ఉండాలి. కార్తిక్ తో నీ పోర్ట్ఫోలియో చేయించుకో అని చెప్పేసి అడ్వైజ్ ఇస్తారు. మరి కార్తిక్ ఫీజ్ మీట్ అవ్వాలి అంటే మేఘనా ఒక లింగ్ రేస్ షూట్ అడ్వర్టైజ్మెంట్ ది చేసిందనమాట. షీఈస్ మెంటర్డ్ బై అనదర్ ఆస్పైరింగ్ మోడల్. తన పేరే జనెట్. తను చేసిన యాడ్ షూట్ ఫోటోస్ అన్ని కూడా మ్యాగజైన్ కావో పై వచ్చాయి. రిలేటివ్స్ అందరూ ముంబైలో ఉన్న వాళ్ళందరూ కూడా చూసి ఏంట్రా ఈ పిల్ల అనుకున్నారు. తినైతే ఒక రిలేటివ్ ఇంట్లో ఉంటుంది, వాళ్ళైతే ఏకంగా ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు తనని. తను మానవ్ తో కలిసి ఒక అపార్ట్మెంట్ లోకి మూవ్ అవుతుంది. అనీషా రాయ్ అనే ఒక పర్సన్ మేఘనాని నోటీస్ చేస్తారు. తను ఒక ఎగ్జిక్యూటివ్ ఎట్ పాంచి, మేజర్ మోడలింగ్ ఏజెన్సీ అన్నమాట. అనీషా తినని తన సుపీరియర్ అయినటువంటి అభిజిత్ కి పరిచయం చేస్తుంది. వాజ్ ఇంప్రెస్డ్ బై మేఘనాస్ అంబిషన్ అండ్ కాన్ఫిడెన్స్. పంచీస్ టాప్ మోడల్ సొనాలి ఉండేవారనమాట. బట్ హర్ డ్రగ్ అబ్యూస్ బికమ్స్ వెరీ ప్రాబ్లమాటిక్ ఆ సిచ్యువేషన్స్ లో. అభిజిత్ మేఘనాని వినయ్ కోస్లా ఆర్గనైజ్ చేసి ఒక ఫ్యాషన్ షోలో ఇన్వాల్వ్ చేస్తారు. బట్ ఇస్ రీప్లేస్డ్ ఆఫ్టర్ అ మిస్అండర్స్టాండింగ్. అభిజిత్ తన్ని కన్సోల్ చేస్తారు అండ్ డిసైడ్స్ టు రీప్లేస్ సొనాలి విత్ మేఘనా యాజ్ పనాచ్స్ న్యూ టాప్ మోడల్. వెంటనే మేఘనా బికమ్స్ అన్ ఓవర్ నైట్ స్టార్. షీ సీస్ ద సక్సెస్. తను మానవ్ తో తన రిలేషన్షిప్ ని ఎండ్ చేసేసుకుంటది అండ్ షీ బిగిన్స్ టు హ్యావ్ అన్ అఫేర్ విత్ అభిజిత్. మీన్ వైల్ జెనెట్ రాహుల్ అరోరా దగ్గర వర్క్ చేయడానికి వెళ్తది. రాహుల్ వారి అమ్మ కంగారు రాహుల్ లో చాలా టెన్షన్ రేపుతుంది. రాహుల్ అడుగుతారు జెనెట్ ని తన్ని పెళ్లి చేసుకోమని చెప్పేసి. ఎవరి లైఫ్ లో వాళ్ళు అలా బిజీగా ఉండగా సొనాలి కేస్ రోజు రోజుకి వర్స్ట్ అయిపోతూ వచ్చింది. రీహాబిటేషన్ క్లినిక్స్ కి మాట మాటకి అటెండ్ అవుతూ వస్తూ ఉండేది. అండ్ మేఘనా పేస్ ద ప్రైస్ ఆఫ్ హర్ ఇంక్రీజింగ్ ఫేమ్ బై లూజింగ్ హర్ క్లోజ్ ఫ్రెండ్స్ డ్యూ టు హర్ చేంజ్డ్ యాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్. అంటే అంటూ ఉంటారు కదా, డబ్బు వస్తే మనుషులు మారిపోతారు అని చెప్పేసి. ఐ థింక్ దట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ హర్. ఆ తర్వాత సీన్ ఏమై ఉంటది మీకు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? సినిమాని రిపీట్ చేసుకోవాల్సిందే. అదబ్బా నువ్వు నేను ఓ సినిమాలో ఇవాల్టి సినిమా ఫ్యాషన్. రేడియో సిటీ